మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. మొదటి 4 వచనాలు చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదననుకొనెను. దేవుడు ఆ పొదను నడిమ నుండి మోషే మోషే అని అతని పిలిచాను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనేను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు ఈ నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మన జీవితంలో ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం విని ఉంటాం. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరొకసారి మాట్లాడటానికి, నూతన ప్రత్యక్షత ద్వారా ప్రభువు మాట్లాడటానికి ఇష్టపడుతున్న ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో సూటిగా తేటగా మాట్లాడును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు మోషే, దైవజనుడైన మోషే మిద్యాను యాజకుడైన యిత్రో, అంటే తన మామయ్య అయిన యిత్రో యొక్క మందను మేపుచూ ఆయన అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడట. ఆమేన్. దైవజనుడైన మోషే తమ మామగారైన యిత్రో యొక్క గొర్రెలను మేపుతూ అరణ్యములో తిరుగలాడుతున్న అతను ఒక రోజున అరణ్యాన్ని దాటి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఆమేన్. హోరేబుకు వచ్చాడు. హోరేబుకు వస్తే ఆ హోరేబులో ఏం జరిగిందో తెలుసా? ఆ హోరేబు పర్వతమునకు వచ్చినప్పుడు, ఆ హోరేబు దేవుని పర్వతమైన ఆ హోరేబుకు వచ్చినప్పుడు ఆయన ఒక వింతైన దృశ్యాన్ని చూశాడు. ఆ వింతైన దృశ్యం ఏంటంటే, ఒక పొద మండుతూ ఉంది. ఏమవుతుంది? ఒక పొద మండుతుంది. విచిత్రం ఏంటంటే, అది మండుతుంది కానీ కాలిపోలా. ఏమవులా? కాలిపోలా. ఇది ఏదో వింతగా ఉంది. ఆ వింతను నేను చూసి వచ్చేదను అని ఆ పొద వైపు మోషే నడుస్తూ వస్తే ఆ పొదలో నుండి దేవుని స్వరాన్ని విన్నాడు. ఆమేన్. ఎవరి స్వరాన్ని విన్నాడండి? దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా మొదట నీవు ఏ అనుభవానికి రావాలయ్యా అంటే, మోషే అరణ్యాన్ని దాటి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఆమేన్. మన జీవితంలో కూడా ఒక ఆత్మీయురాలుగా మనం ఏం చేయాలయ్యా అంటే, అరణ్యాన్ని దాటిన అనుభవం కలిగి ఉండాలి. అరణ్యము అంటే అర్థం ఏంటయ్యా అంటే లోకం. ఏంటండి? లోకాన్ని దాటిన అనుభవం. ఎవరు లోకాన్ని దాటగలుగుతారు? లోకంలో ఏముంది? భక్తుడైన యోహాను చెప్తాడు. ఏమని చెప్తాడయ్యా అంటే, లోకములో ఉన్నదంతా
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని ఆయన చెప్తాడు. ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు దేవుని పర్వతమైన హోరేబుకు రావాలంటే ఆ వ్యక్తి వేటిని జయించాలో తెలుసా? వేటిని దాటుకుంటూ రావాలో తెలుసా? శరీరాశ. మొదట దేన్ని దాటాలి? శరీరాశ. ఈ శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటది. ఈ శరీరము తన యొక్క సుఖాన్ని కోరుకునేదిగా ఉంటది. ఈ శరీరాశలను మనం దాటాలి. శరీరాశలను దాటి, నేత్రాశలను దాటి, జీవపు డంబములను దాటినప్పుడు మనం ఎక్కడికి రాగలుగుతామయ్య అంటే దేవుని పర్వతమైన హోరేబుకు రాగలుగుతాం. ఆమేన్. ఈ రోజున ఆత్మీయులు ఎంతో మంది ఉన్నారు. ఆదివారం ఆరాధనకు వచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ ఉపవాస కూడికలో పాల్గొలేకపోవటానికి చాలా మంది జీవితాల్లో కారణం ఏంటంటే వారు లోకాన్ని దాటలేకపోతున్నారు. దేన్ని దాటలేకపోతున్నారు? లోకాన్ని దాటలేకపోతున్నారు. శరీరాశలను దాటలేకపోతున్నారు. నేత్రాశలను దాటలేకపోతున్నారు. జీవపు డంబాలను వారు దాటలేకపోతున్నారు. కాబట్టి దేవుని పర్వతమైన హోరేబుకు రాలేకపోతున్నారు. దేవుని పర్వతమైన హోరేబుకు రాలేకపోతున్నారు. ఈ రోజున కారణం ఏంటంటే వారి జీవితాల్లో శరీరాన్ని జయించలేకపోతున్నారు, నేత్రాశలను జయించలేకపోతున్నారు, లోకములో ఉన్న డంబములను జయించలేకపోతున్నారు. అందుకే వారు దేవుని పర్వతమైన హోరేబుకు రాలేకపోతున్నారు. ప్రియులారా, చూడండి, అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఆదివారం అంటే మందిరం నిండేటట్టుగా వస్తారు. మరి ఈ ఉపవాస కూడికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే వీరు లోకాన్ని దాటలేకపోతున్నారు. అరణ్యాన్ని దాటలేని అనుభవం. ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు దేవుని పర్వతమైన హోరేబుకు రావాలి అంటే అరణ్యాన్ని దాటాలి. దేన్ని దాటాలండి? అరణ్యాన్ని దాటాలి. అరణ్యము అంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు. వీటిని ఎప్పుడైతే జయించగలుగుతాడో, వీటిని ఎప్పుడైతే దాటగలుగుతాడో ఆ ఆత్మీయుని జీవితం ఎక్కడ ఉంటది అంటే దేవుని పర్వతమైన హోరేబులో ఉంటది. ఆమేన్. దేవుని పర్వతమైన హోరేబులో ఉంటది. ఈ హోరేబు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. దేవుని మందిరానికి వచ్చినటువంటి వ్యక్తి ఏం చూడాలయ్యా అంటే దేవుని మందిరానికి వచ్చిన వ్యక్తి యొక్క జీవితంలో ఏ అనుభవానికి రావాలో తెలుసా? ఏ అనుభవానికి రావాలయ్యా అంటే హోరేబులో అనేకమైన పొదలు ఉన్నాయి, కానీ మండుతున్న పొద మాత్రం ఒక్కటే ఉంది. ఆమేన్. ఎలా ఉందండి? హోరేబు పర్వతం మీద అనేకమైనటువంటి పొదలున్నాయి, అనేకమైన పొదలున్నాయి, కానీ మండుతున్న పొద మాత్రం ఒక్కటే. ఆమేన్. ఆ మండుతున్న పొద నీవే ఎందుకు కాకూడదు? నీవే ఎందుకు కాకూడదు? ఈ రోజున మందిరంలో చాలా మంది విశ్వాసులు ఉన్నారు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు, కానీ మండుతూ ఉన్న విశ్వాసులు లేరండి. మందిరాల్లో విశ్వాసం లేకుండా పోలా, వందల మంది విశ్వాసులు ఉంటున్నారు, కానీ మండేవారు అతి తక్కువ మంది. ఆమేన్. ఈ హోరేబు పర్వతం మీద కూడా జరిగిన విచిత్రం ఏంటయ్యా అంటే ఎన్నో పర్వతాలు ఉన్నాయి, క్షమించండి, ఎన్నో పొదలు ఉన్నాయి, కానీ మండుతున్న పొద మాత్రమే మోషేని ఆకర్షించగలిగింది. ఆమేన్. మోషేని ఆకర్షించగలిగింది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు అన్ని పొదల్లాగానే నీవు కూడా ఉంటే ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఒక మండుతున్న పొదవలే ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ఒక మండుతున్న పొదవలే ఉండాలి. మరి నువ్వు మండుతూ ఉన్నావా?
నువ్వు మండుతూ ఉంటేనే అనేక మందిని ఆకర్షించగలుగుతావు. నువ్వు మండుతూ ఉంటేనే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? అనేకులు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ రోజున నువ్వు మండకపోతే అనేకులు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని వారుగా ఉంటారు. ఇక్కడ చూడండి, మండుతున్న పొద దగ్గరికి వచ్చిన మోషే దేవుని చిత్తం ఏంటో కనుగోగలిగాడు. తన జీవితంలో దేవుని చిత్తాన్ని మరిచిపోయి 40 సంవత్సరాలుగా పాడి గొర్రెలను మేపుకుంటూ దేవుని సంకల్పాలని మర్చిపోయి దేవుని సంకల్పాల వైపు తన అడుగులు వేయకుండా సంకల్పాలు మర్చిపోయి దేవుని ఉద్దేశాలు మర్చిపోయి తన్నెందుకు భూమి మీద ఆయన సృష్టించాడో ఆ యొక్క సంకల్పాన్ని మర్చిపోయి తన జీవితంలో తాను తన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్న మోషేని ఆకర్షించింది ఏంటో తెలుసా? మండుతున్న పొద. ఏంటండి? మండుతున్న పొద. ఈ రోజున ఆ యొక్క హోరేబులు ఎన్నో పొదలున్నాయి, కానీ విచిత్రం ఏంటి అంటే మండుతున్న పొద మాత్రమే మోషేని ఆకర్షించింది. ఈ రోజున మండుతూనే ఉండాలంటే మండుతున్న పొదలాగా నీవు ఉండాలంటే మొదట నీ జీవితంలో ఏం జరగాలో తెలుసా? మండుతున్న పొదలాగా నీవు ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి రావాలి. ఆమేన్ చెప్పండి. ఎవరు దిగి రావాలి? పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి రావాలి. పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తే నువ్వెలా ఉంటావో తెలుసా? ప్రపంచాన్ని ప్రభు కొరకు సంపాదించగలుగుతావు. ఈ రోజున నీ గ్రామాన్ని ప్రభు కొరకు సంపాదించగలుగుతావు. ఈ రోజున మండుతున్నటువంటి పొదలాగా నీ ఉంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తే నీ కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించగలుగుతావు. చూడండి, మేడగదిలో 120 మంది ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలలుగా దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడండి? అగ్ని వారి మీదకి దిగి వచ్చింది. ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క నాలిక దిగి వచ్చింది. కానీ అగ్ని దిగి వచ్చింది కానీ వారి కాలిపోలా. ఆమేన్. అగ్ని దిగి వచ్చింది కానీ వారి కాలిపోలా. కానీ వారి ఆధ్యాత్మిక జీవితంలో ఒక మార్పు కలిగింది. ఏం కలిగింది? వారి ఆధ్యాత్మిక జీవితంలో ఒక మార్పు కలిగింది. మీరు చూడండి, ఉదాహరణకి పేతురు గారిని మీరు చూడండి. పరిశుద్ధాత్మను పొందనంత వరకు యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఆయన సిలువ మరణానికి అప్పగించబడిన రోజు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నేను ఎరుగునని ముమ్మారు అబద్ధమాడిన వాడుగా ఉన్నాడు, బొంకిన వాడుగా ఉన్నాడు. ఒక చిన్న పిల్లకి నేను యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుణ్ణని చెప్పుకోవటానికి ధైర్యం చాలని వాడుగా ఉన్నాడు. పిరికివాడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినా కూడా విడిచిపెట్టిన వలలను పట్టుకొని తిబేరియా సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. తాను వెళుతూ శిష్యుల్లో సగం మందిని తనతో పాటుగా చేపలు పడటానికి తీసుకుని వెళ్ళిపోయాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పేతురు మీదకి దిగి వచ్చాడో పేతురు భక్తుడు ఏం చేస్తాడో తెలుసా? రాజుల ఎదుట, ఎవరి ఎదుట? రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ఆయన పాండిత్యం కలిగిన వారి ఎదుట యేసయ్యను గురించి ప్రకటించగలిగాడు. ఆమేన్. పేతురు భక్తుడు ప్రసంగం చేస్తూ ఉంటే, పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉంటే వేల కొలది రక్షణ పొందిన వారుగా ఉన్నారు. ఆమేన్. ఈ రోజున మీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు దేవుని మందిరానికి వచ్చిన నీవు
అన్ని పొదల్లో ఒక పొదలాగా నీవు ఉండకూడదు. అందరి విశ్వాసంలో నేను కూడా ఒక విశ్వాసిని అన్నట్టుగా నీవు ఉండకూడదు. నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ చేత మండించబడుతూ ఉండాలి. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ చేత మండించబడాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు మండించబడితేనే అనేకులను ఆకర్షించగలుగుతావు. అనేకులను ఆకర్షించగలుగుతావు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? పిరికివాడు అయిన నీ జీవితంలో ధైర్యాన్ని పొందుకోగలుగుతావు. ఆమేన్. పిరికివాడు అయిన నీ జీవితంలో ధైర్యాన్ని పొందుకోగలుగుతావు. ఒకవేళ విద్య లేని పామరుడువా పాండిత్యము కలిగిన వాడుగా మాట్లాడతావు. ఆమేన్ చెప్పండి. పాండిత్యము కలిగిన వాడుగా నువ్వు మాట్లాడేవాడుగా ఉంటావు. పరిశుద్ధాత్ముడు దిగి వస్తే ఏం జరుగుతుంది? అసలు ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రేమ జ్వాలతో మండుతాడట. ఏ జ్వాల? ప్రేమ జ్వాలతో. ఒక్క మాట చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడును. ఆమేన్. ఒక వ్యక్తి ప్రేమ జ్వాల చేత మండుతూ ఉంటే ఆ వ్యక్తి ఏం కనుపరుస్తాడయ్య అంటే ప్రేమను కనుపరుస్తాడు. ఏం కనుపరుస్తాడని? ప్రేమను కనుపరుస్తాడు. ఈ రోజున నీ కుటుంబంలో ప్రేమ కలిగిన దానిగా, ప్రేమ కలిగిన వాడుగా ఉంటావు. ఈ రోజున సమాజంలో ఎలా ఉంటావు అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినప్పుడు నీ జీవితంలో ఒకప్పుడు క్రూరత్వం ఉంది, ఒకప్పుడు కఠినాత్ముడుగా ఉన్నావు, ఒకప్పుడు హింసకుడుగా ఉన్నావు, ఒకప్పుడు దోషుడుగా ఉన్నావు, ఒకప్పుడు నీవు సమాజానికి పట్టిన ఒక చీడ పురుగులాగా ఉన్నావు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? ప్రేమ జ్వాలను మండిస్తాడు. ఏ జ్వాల? ప్రేమ జ్వాల. ప్రేమ జ్వాలను మండిస్తాడు. ఆ ప్రేమ జ్వాల చేత ప్రజలు ఏమవుతారో తెలుసా? ఆకర్షించబడేవారుగా ఉంటారు. ఆమేన్. చూడండి, మోషే ఆ హోరేబు పర్వతం మీద మండుతున్న పొద వైపు ఆయన వెళ్ళగలిగాడు. ఆమేన్. ఇదేంట్రా, పొద మండుతుంది కానీ పొద కాలిపోవటలేదు అని ఆ వింతైన ఆ దృశ్యాన్ని చూడటానికి మోషే ఆ దిశగా నడిచాడు. ఆ పొద దగ్గరకు వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ రోజున ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం మన జీవితాల్లో ప్రేమ జ్వాల మండాలి. ఆమేన్. సంఘములో ప్రేమ ఉండాలి. విశ్వాసికి మధ్యన ప్రేమ ఉండాలి. ఎవరైనా నూతన విశ్వాసులు చేర్చబడుతుంటే వారిని ప్రేమతో పలకరియాలి. ప్రేమను చూపేవారుగా ఉండాలి. క్రీస్తు ప్రేమను కనుపరచాలి. ఏం కనుపరచాలి? క్రీస్తు ప్రేమను కనుపరచాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో ఆ పరిశుద్ధాత్మ జ్వాల నీ మీద మండుతుందో నీలో ఏం కనపడుతుందయ్యా అంటే ప్రేమ జ్వాల మండుతుంది. ఏ జ్వాల? కోపంతో మండిపోవు, ద్వేషంతో మండిపోవు, అసూయతో మండిపోవు. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రేమ జ్వాల మండుతుంది. ఏ జ్వాల? ప్రేమ జ్వాల మండుతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతాడో, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి మీద కుమ్మరింపబడుతుందో ఆ వ్యక్తిలో ఏం కలిగి ఉంటాడో తెలుసా? ప్రేమ అంట. ఏం కలిగి ఉంటాడు? ప్రేమ కలిగి ఉంటాడు.
ఈ రోజున తోటి విశ్వాసి పట్ల నువ్వు ప్రేమ లేకపోవటానికి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. నీ భార్య మీద నీకు ప్రేమ లేకపోవటానికి, నీ భర్త మీద నీకు ప్రేమ లేకపోవటానికి, నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ లేకపోవటానికి, నీ యొక్క కన్న బిడ్డల మీద నీకు ప్రేమ లేకపోవటానికి, చేసుకున్నటువంటి నీ అత్త మామల మీద నీకు ప్రేమ లేకపోవటానికి, నీ కోడల మీద నీకు ప్రేమ లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. ఏమి లేదండి? పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి ఎప్పుడైతే దిగి వస్తుందో ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీ జీవితంలో ఏం కుమ్మరిస్తుందో తెలుసా? ప్రేమను కుమ్మరిస్తుంది. ఏం కుమ్మరిస్తుంది? ప్రేమను కుమ్మరిస్తుంది. ప్రేమను కుమ్మరిస్తుంది. మరి నీ జీవితంలో తోటి విశ్వాసం ఎడల ప్రేమను చూపగలుగుతున్నావా? నీ గ్రామంలో క్రీస్తు ప్రేమను కనుపరచగలుగుతున్నావా? అరే, వాళ్ళు మందిరానికి వెళుతున్నారా, వారు బేర్షెబా మందిరానికి వెళుతున్నారా, వారి జీవితంలో పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నారా, వారి మాట అంటే మాటేరా, వారి జీవితంలో నేను ఎన్నడూ చూడనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రేమను చూశాను. ఏం చూశాను? ప్రేమను చూశాను. అందును బట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక ఇతరులలో కలగాలి. నిన్ను చూసినప్పుడు ఇతరులలో కలగాలి. మరి ఈ రోజున నీలో నిన్ను చూసిన వారికి ఆ కోరిక వస్తుందా? దేవుని మందిరానికి రావాలన్న కోరిక వస్తుందా? వీళ్ళు మందిరానికి వెళుతున్నారా? వీళ్ళు ఏం మారారు? వీరు మందిరానికి వెళుతున్నారా? వీరి స్వభావం ఏం మారింది? వీరు మందిరానికి వెళుతున్నారా? వీరి ఆలోచనలు ఏం మారినాయి? వీరు మందిరానికి వెళుతున్నారా? వీరి క్రియలు ఏం మారినాయి అని నిన్ను గురించి సాక్ష్యం చెప్పకూడదు. నిన్ను చూసిన వారు యేసయ్య ప్రేమను చూడాలి. ఆమేన్. ఏం చూడాలండి? యేసయ్య ప్రేమను చూడాలి. యేసయ్య ప్రేమ నీలో ప్రజలు కనుగోగలుగుతున్నారా? నీ కోడలు నీలో క్రీస్తు ప్రేమను కనుపరచగలుగుతుందా? ఆమె కొంచెం కూరైపోతే దివ్యాత్మ ఉంటాం. ఆమె కొంచెం కూరైపోతే ఏమంటావు తెలుసా? పందిలాగా తింటుంది. ఎలా తింటుందట? పందిలాగా తింటుంది. కనీసం కొంచెం కూడా కూర వేయలేదు. ఆమె వేయలేదు, పొరపాటు. ఆమె క్రీస్తు ప్రేమ తెలియదు. మరి క్రీస్తు ప్రేమ తెలిసిందానివి నువ్వేం చేస్తున్నావు? రొసరొసలాడిపోతావా? రొసరొసలాడిపోతావా? క్రీస్తు ప్రేమ తెలిసిన దానివి నువ్వేం చూపుతున్నావు? ఆమె మీద నిందలేయటమా? ఆమె గురించి తక్కువ చేసి మాట్లాడటమా? నీ అత్తగారి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, నీ అత్తగారి గురించి మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంటే, ప్రేమ జ్వాల మండుతూ ఉంటే నీ కీడి చేసిన వారికి మేలు చేస్తావు. ఆమేన్. ప్రేమ జ్వాల మండుతూ ఉన్న వారు ఎలా ఉంటారో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చక్క తేటగా తెలియజేస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆగండి. ప్రేమ ఏం చేస్తుందట? ఎంతకాలం? మరి నీవు షార్ట్ టెంపర్ అండి. నేను ఈ టెంపర్ అంట? షార్ట్ టెంపర్ అండి. వెంటనే మాట వదిలేతాం. కానీ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? దీర్ఘకాలం సహించేదిగా ఉంటుంది. నీలో సహనం కనపడుతుందా? ఇక్కడ ప్రార్థన చేయమంటే గంటల చేస్తాం. పాటలు పాడమంటే ఉద్యమంగా ఊగిపోతూ పాటలు పాడతాం. మరి ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను చూసినవా నీలో ఏం కనుగోవాలో తెలుసా? క్రీస్తు ప్రేమను కనుగోవాలి. ఆమేన్ చెప్పరా? క్రీస్తు ప్రేమను కనుగోవాలి. ప్రేమ జ్వాల మండుతూ ఉండాలి.
పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో క్రీస్తు ప్రేమ ప్రవహిస్తూ ఉండాలి. ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? సహించేవారుగా ఉంటారు. నువ్వు సహిస్తావా? విశ్వాసిగా ఉంటావు, గుణిగిందాను గుణిగినట్టే ఉంటావు ఇంట్లో. ఈడిట్ట మొగును కూడా ఏమని పిలుతారో తెలుసా? ఆడు ఈడు. ఇదేనా విశ్వాస జీవితంలో మనం నేర్చుకునేది? ఇదేనా మన కుటుంబంలో కనుపరిచే ప్రేమ? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ కనుపరిచినప్పుడు సహించేదిగా ఉంటుంది. యేసయ్య ఏం చేశాడో తెలుసా? తను చంపలు వాయిస్తున్న వారిని సహించాడు, కాండ్రించి ఉమ్ము వేసిన వారిని సహించిన వాడుగా ఉన్నాడు, శీలలు బిగించిన వారిని ఆయన సహించాడు. శరీరం అంతా నాగలిసాల వల్ల దున్నేస్తుంటే ముద్దలు ముద్దలుగా మాంసం ఊడి కింద పడతా ఉంటే వారిని సహించిన వాడుగా ఉన్నాడు. మరి మనం ఎంత సహిస్తున్నాం? ఈ రోజున నీ పిల్లలు క్రీస్తు ప్రేమను కనుగోలేకపోతున్నారు కాబట్టి మందిరానికి రాట్లా. నీ రక్త సంబంధికులు, నీ అన్నదమ్ములు క్రీస్తు ప్రేమను నీలో కనుగోలేకపోతున్నారు కాబట్టి దేవుని పర్వతమైన హోరేబుకు రాలేకపోతున్నారు. వాళ్ళని ఆకర్షించట్లా. మోషేని ఆకర్షించింది ఏంటో తెలుసా? మండుతున్నటువంటి పొద. ఏ పొద? మండుతున్న పొద. మండటానికి గల కారణం, ఒక విశ్వాసి మండాలి అంటే పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజున ఆ వ్యక్తిలో ఏం కనపడుతుంది అంటే ప్రేమ జ్వాల మండుతుంది. ఏ జ్వాల? ప్రేమ జ్వాల. ప్రేమ ఏం చేస్తుంది? భర్తని సహించేదిగా ఉంటుంది, తోడుకోళ్ళని సహించేదిగా ఉంటుంది, అత్తమామల్ని సహించేరుగా వారుగా ఉంటారు, కోడల్ని సహించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. మరి మనం ఉంటున్నామా? అన్నయ్య ఒక మాట అంటే జీవితకాలం మనం మాట్లాడడం, తమ్ముడు ఒక మాట అంటే జీవితకాలం మనం మాట్లాడడం. ప్రార్థనకి వెళ్తానే ఉంటాం, పరిశుద్ధులాగా బైబిల్ పట్టుకుని వస్తానే ఉంటాం, కానీ ఏముండవో తెలుసా? మాటలుండవు. కానీ ప్రేమ జ్వాల నీళ్ళు మండుతూ ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? సహిస్తావు. ఎంతకాలం సహించినండి? దీర్ఘకాలం. ఎంతకాలం చెప్పండి? దీర్ఘకాలం. నా భర్తతో నేను పడలేకపోతున్నాయి. ప్రభు వాక్యం చెప్తుంది, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే దీర్ఘకాలం సహిస్తావు. ఎంతకాలం? నువ్వు పోయేదాకో ఆయన పోయేదాకో నువ్వు సహించిన దానిగానే ఉంటావు. ఆమేన్. మాట్లాడవు, గొణగో, సనగో. అసలు ఒక మాట చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఆకులు రాలినట్లు రాలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారు సణిగి. ఏం చేసి? సణిగారు. నీ సణుగుడు జబ్బు ఎంత ప్రమాదాన్ని నీకు తెచ్చిపెడుతుందో తెలుసా? దేవుని యొక్క శాపాన్ని నీ మీద, నీ కుటుంబం మీద అలా నిలిచి ఉండేటట్లుగా చాలు. నువ్వు అనుకుంటావు నేనేం చేస్తానా? ఒళ్ళు మొత్తం బిగించి మొత్తం అరిగిపోతున్నాయి. ఏం చేస్తున్నాయి? అరిగిపోతున్నాయి. ఇది కాదు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వచ్చినప్పుడు జరిగేది ఏంటో తెలుసా? ప్రేమ జ్వాల. ఏ జ్వాల అండి? ప్రేమ జ్వాల. రెండో మాట చెప్తాను చూడండి. దయచూపును. ప్రేమ మత్సరపడదు. ఏం కలిగి ఉంటారు? ఒకటి సహించేవారుగా ఉంటారు, రెండు దయ చూపేవారుగా ఉంటారు, మూడు మత్సరపడరు, అసూయపడరు. ఏం పడరండి? వారి మీద దయ చూపుతారు, వారి శ్రమంలో దయ చూపుతారు, వారి యొక్క జీవితాల్లో. మనం ఏం చేస్తామో తెలుసా? మనమే పెద్ద పరిశుద్ధులాగా, మనమేదో పరిశుద్ధులకు మనం ఒక స్టాంప్ లాగా ఎదటోళ్ళు చిన్న తప్పు చేస్తే వాళ్ళ మీద దయ చూపు. ఏం చెప్తాం తెలుసా? ఆడిట్రా ఇదిట్రా అని మనం వాళ్ళని కించిపోరుస్తూ ఉంటాం. దేవుని మందిరంలోనే ఆరాధనకు వచ్చిన వాళ్ళనే మనం ఆడిట చేస్తున్నాడండి, ఈడి చేస్తాడు. నీకేది దయ? నువ్వు ఏం చేతి యేసుక్రీస్తు వారు నీ మీద ఆయన దయ చూపాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అసలు నీ జీవితం ఒక్కసారి ఆలోచించే, వెనక్కి తిరిగి ఆలోచించే. ఎంత రోత బ్రతుకుని, ఎంత నీచమైన బ్రతుకుని, ఎంత
అందరూ అసహించుకున్నటువంటి నీ బ్రతుకు మీద ఆయన దయ చూపాడు. ఏం చూపాడండి? ఆయన దయ చూపాడు. ఆయన నిన్ను చూసి మత్సరపడలా, అసూయపడలా. ఆయన స్వారూప్యం నీకు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? మనం అనుకుంటామా మనము ఎదటోళ్ళు మనలాగా ఉంటే మనం ఓర్చుకుంటామా? చెప్పరా, ఓర్చుకుంటామా? మనలాగా నీట్గా ఉన్నారనుకోండి, వాళ్ళంకా కిందకి పైకి పైకి ఏమనం కానీ మనసులో మాత్రం అసూయ పడిపోతూ ఉంటాం. రోజున దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రేమ కలిగి ఉన్నప్పుడు మత్సరపడ. మత్సరం అంటే అసూయ. ఏంటండి? అసూయపడం, దమ్మంగా ప్రవర్తించం. ఇక్కడ ప్రేమ గురించి 5వ వచనంలో ఒక మాట రాస్తాడు చూడండి. అమర్యాదగా నడుచుకోదట. ప్రేమ ఎలా నడుచుకోదు చెప్పండి? అమర్యాదగా అంటే ఈడ భర్తని మన విశ్వాసుని ఏమంటారు తెలుసా? ఈడమ్మా ఏడవలేడు గాని కబుర్లు చెప్పమంటే ఎన్నో చెప్తాడు. నీ తల్లి దగ్గర మాట్లాడేటప్పుడు, నీ అక్క చెల్లెల దగ్గర మాట్లాడేటప్పుడు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర మాట్లాడేటప్పుడు, నీ భర్తను గురించి అయినా వేరే వారి గురించి అయినా ఏం చేయాలో తెలుసా? మర్యాదగా మాట్లాడాలి. ఆమేన్. కొంతమంది ఉంటారండి, వాక్యం చెప్పమంటే ధారాళంగా చెప్తారు, కానీ ఏముండదు తెలుసా? మర్యాద చేయటం రాదు. ఏం చేయటం రాదు? క్రీస్తు ప్రేమను కనుపరచాలి. క్రీస్తు ప్రేమను కనుపరచాలి. రోజున ఒక విశ్వాసిగా నీ ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద పూర్వకంగా కూర్చోబెట్టాలి. ఏం చేయాలి? కూర్చోబెట్టాలి, మర్యాద చేయాలి. మర్యాద చేయకపోతే నీకేమవుతుందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారిని సీమోను ఇంటికి పిలిచాడు, పరిసయ్యుడైన సీమోను. కానీ యేసయ్యకు మర్యాద చేయాల. ఏం చేయలేదండి? ఆయనకి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, తల మీద నూనె రాయిలా. పిలిచాడు కానీ కనీసపు మర్యాద ఆయనకి తెలియదు. కానీ అబ్రహాముని మీరు చూడండి. ఎవరండి? అబ్రహాము ఎండవేళ గుడారపు వాకిట కూర్చున్నాడట, ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడట. 3 వ్యక్తులు వస్తా ఉంటే ఆయన పరుగున వారి దగ్గరికి వెళ్ళి సాగిలు పడి ఇంటికి పిలిచి నీళ్ళిచ్చి మర్యాద చేసి భోజనం పెట్టి మరీ పంపించాడు. ఆమేన్. మన ఇంటికి వచ్చిన వాళ్ళే మనం మర్యాదగా పిలుస్తామా? వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తామా? వచ్చిన వాళ్ళకి మనకు కలిగిన దాంట్లో ఏదైనా వారికి షేర్ చేయగలుగుతామా? కొంతమంది నిలబెట్టే మాట్లాడతారు. బాగా ఉన్నవాళ్ళు వస్తే వణికి మాట్లాడతారు. రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? నువ్వు ప్రేమ కలిగిన దానివైతే, ప్రేమ కలిగిన వాడివైతే మర్యాదగా ప్రవర్తిస్తావు. ఎలాగా చెప్పండి? మర్యాద నీలో ఏం కనపడాలి అంటే ప్రేమ జ్వాల అంటే మర్యాద నీలో ఉండాలి. ఈ రోజున నిన్ను చూసిన వారు, అరే చాలా ప్రేమ కలిగిన వాడురా, చాలా మర్యాదస్తుడురా, ఆమె చాలా మర్యాదస్తురారా అని చెప్పాలి. మరి నీ జీవితంలో ఉందా? ప్రభువు మన అంతరంగాన్ని చూస్తాడు. మన దగ్గరికి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో తెలుసా? మర్యాద చేయాలి. ఏం చేయాలి? మర్యాద. అమర్యాదగా నడుచుకోదు. ఇతరుల ఎడల అమర్యాదగా నడుచుకోదు. నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ పిల్లల ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల, తోటి వారి ఎడల నువ్వు మర్యాదగా నడుచుకోవాలి. అదే ప్రేమ జ్వాల, అదే పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి దిగి వచ్చినప్పుడు ప్రేమ జ్వాలతో నువ్వు మండుతూ ప్రకాశించేవాడగా ఉంటావు. మరి నీ జీవితంలో ఏది ప్రేమ? ఇక్కడ ఇంకొక మాట చెప్తాడు, చదవండి.
స్వప్రయోజనమును విచారించదు, త్వరగా కోపడదు. ఏం చేయదు? ప్రేమ కలిగి ఉన్నప్పుడు స్వప్రయోజనాన్ని మనం ఎప్పుడు ఆలోచన చేసినా మనకేంటి లాభం, స్వప్రయోజనం. మనకి ప్రార్థనకి వెళ్తే ఏమవుతుంది, లేకపోతే అక్కడికి వెళ్తే ఏమవుతుంది, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని బుద్ధి పోవాలి. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? స్వప్రయోజనాన్ని కోరుకోదు. ఏం కోరుకోదండి? స్వప్రయోజనాన్ని, నీ ప్రయోజనాన్ని కోరుకోదు. ఇంకో ఏం రాయబడి ఉందో తెలుసా? త్వరగా కోప్పడం. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో త్వరగా కోప్పడకూడదు, కోపాన్ని తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనుషుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోపమును మాని పాపం చేయకుండా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మండుచున్న పొదలాగా అనేకులను నువ్వు ఆకర్షించాలి అంటే నీ మీద ఏం కుమ్మరింపబడాలో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వచ్చినప్పుడు ప్రేమ కుమ్మరింపబడుతుంది. ఏం కుమ్మరింపబడుతుంది చెప్పండి? ప్రేమ కుమ్మరింపబడుతుంది. నీలో ప్రేమ. అల్లుడు గురించి మాట్లాడేటప్పుడు, కోడల గురించి మాట్లాడేటప్పుడు మర్యాద. ఏం కావాలి? మర్యాద కనుపరచాలి. మనం ఆత్మీయులం అంటానికి మర్యాద పూర్వకంగా కీడి చేసిన వాడు కూడా మర్యాద కనుపరచాలి. ఇంకేం రాయబడి ఉందో తెలుసా? అపకారమును మనసులో, నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే ఒక వ్యక్తి నీకు అపకారం చేశాడు, దాన్ని నీ మనసులో ఉంచుకోకూడదు, చెరిపేయాలి. ఏం చేయాలి? మాట్లాడరా? మనం చెరిపేతామా? చచ్చిపోయే వరకు ఆడేం చేశాడో తెలుసా అయిందే అయ్యగారు, ఆమె ఏం చేసిందో తెలుసా అండి అయ్యగారు అంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రేమ అపకారమును, చదువమ్మా, మనసులో అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారం చేయాలన్న మనసు కూడా నీకు ఉండదు. నీకు అపకారం చేసిన వాడిని కూడా అది మనసులో ఉంచుకోకూడదు. మరి మనమేమంటాం? ఏదన్నా చిన్న కీడు చేస్తే, చిన్న అపకారం చేస్తే మనం దాన్ని మనసులో ఉంచుకుని, అరే ఆడు వస్తున్నాడు రో, అగ్గుపుల్ల స్వామి వస్తున్నాడు రో, పేర్లు బిరుదులు మనసులో అట్లాగే నాటుకుపోతాయి. చచ్చే వరకు మళ్ళీ తర్వాత పిల్లలతో చెప్తాం, అరే వీడిని నమ్మోకరా, నువ్వు క్రీస్తు ప్రేమ కలిగిన వాడవా, క్రీస్తు ప్రేమ కలిగిన వాడవా, క్రీస్తు ప్రేమ కలిగిన వాడా? యేసయ్య తను కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ కూడా అపకారం చేసిన వారిని, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురునైనా వీరిని క్షమించు. ఏమని ప్రార్థన చేశాడు? వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురునైనా వీరిని క్షమించయ్యా అని తన మనసులో అపకార భావం ఉంచుకోకుండా తన మనసులో అపకారం చేసిన వారిని కూడా ఉంచుకోకుండా క్షమించమని ప్రార్థన చేసిన వారు. ఆ వ్యక్తిత్వం మనం కలిగి ఉండాలి. ఆయన వైఖరి మనం కలిగి ఉండాలి. ఈ రోజున ప్రేమ జ్వాల మన జీవితంలో ప్రేమ జ్వాలతో మండుతూ ఉన్నామంటే మనకి అపకారం చేసిన వారిని కూడా మనసులో ఉంచుకోకుండా ఉందుముగాక. మరొక మాట చదువుదామా? 6వ వచనం. దుర్నీతి విషయమై సంతోషపడదు గాని
సత్యమునందు సంతోషించేవారుగా ఉంటారు. ఆమేన్. దుర్నీతి విషయమై వాళ్ళు సంతోషించరు. ప్రేమ కలిగిన వారు సత్యం విషయమై, ఏ విషయమై? సత్యం విషయమై. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే, పాపం చేసేవాడిని ఎంకరేజ్ చేయవు, దుర్నీతిగా నడిచేవాడిని ఎంకరేజ్ చేయవు, దాని విషయమై సంతోషించవు. నువ్వేం చేస్తావు తెలుసా? ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే సత్యం విషయమై నువ్వు సంతోషించేవాడగా ఉంటావు. ఆమేన్. నిర్మోహటం లేకుండా మాట్లాడావు, ఇది తప్పు, మనం ఇలా చేయకూడదు. అంతేగాని దొంగలను చూసినప్పుడు దొంగలతోనూ, వ్యభిచారులను చూసినప్పుడు వ్యభిచారులతోనూ, నరహత్య చేసే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళతోనూ మనం ఏకీభవించకూడదు. పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చినప్పుడు మన జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? దుర్నీతి విషయమై మనము సంతోషించాం. దేని విషయమై సంతోషిస్తామో తెలుసా? సత్యము విషయమై సంతోషించేవారుగా ఉంటాం. అన్నిటినీ ప్రేమ తాళుకుంటుందట. ఏం చేస్తుంది? చెప్పండి. 7వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. అన్నిటినీ తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ఆమేన్. ఈ రోజున అవి నీ జీవితంలో కనుపరచగలుగుతున్నావా? ఇతరుల్ని తాళుకోగలుగుతున్నావా? ఇతరుల్ని ఓర్చుకోగలుగుతున్నావా? ఇతరుల ఎడల సహనాన్ని చూపగలుగుతున్నావా? ఈ రోజున నువ్వు చూపట్లేదు కాబట్టి ఎవరు నీ వద్దకు నిన్ను చూసిన వారు ఎవరు హోరేబు పర్వతానికి రాట్లా. ఏ పర్వతానికి అంటే? దేవుని మందిరానికి రాట్లా. నీలో ఏం కనపడుతుందయ్యా అంటే క్రూరత్వం, నీలో ఏం కనపడుతుందయ్యా అంటే కఠినత్వం, నీలో ఏం కనపడుతుందయ్యా అంటే వేషధారణ, నీలో ఏం కనపడుతుందయ్యా అంటే ఇతరుల మీద అసూయ, ద్వేషం, పగ. అందుకే ఇతరులు నువ్వు ఉన్నటువంటి మందిరానికి రాలేకపోతున్నారు. పొదలెన్నో ఉన్నాయి, మండుతున్న పొద మాత్రమే మోషేని ఆకర్షించింది కావు. ఆమేన్. ఆ పొద దగ్గరికి రావటానికి కారణం ఏంటో తెలుసా? ఆ పొద దగ్గరికి రావటానికి, ఆ హోరేబు పర్వతం మీద ఉన్న ఆ మండుతున్న పొద దగ్గరికి రావటానికి కారణం ఏంటి అంటే అక్కడ ఆ పొద మండుతూ ఉంది. ఏమవుతుందండి? మండుతుంది. బైబిల్లో అగ్ని మొదటిది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని చూయిస్తుంది. ఏం చూయిస్తుంది? పరిశుద్ధాత్మని చూయిస్తుంది. పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుందో తెలుసా? పిరికివాడు అయిన నీవు ధైర్యవంతుడిగా ఉంటావు, పామరుడు అయిన నీవు విద్యావంతుడి వలె నువ్వు మాట్లాడతావు. ఆమేన్. జ్ఞానంతో మాట్లాడతావు. నీ జీవితంలో ఎలా ఉంటావో తెలుసా? నీవు ప్రేమను కనుపరిచేవాడగా ఉంటావు. ఏం కనుపరుస్తావు? ఇతరుల ఎడల ప్రేమ. అమర్యాదగా నడుచుకో. ఇతరులతో నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంటది అంటే ప్రేమ కలిగి ఉంటది, సహించేదిగా ఉంటది, ఓర్చుకునేదిగా ఉంటది. నీ జీవితంలో మనస్సులో అపరాధ భావాన్ని ఉంచుకోదు. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ జ్వాల నీలో మండుతూ ఉన్నప్పుడు ఏమవుతారో తెలుసా? అనేకులు ఆకర్షించబడేవారుగా ఉంటారు. ఆమె చెప్పండి. అనేకులు ఆకర్షించబడేవారుగా ఉంటారు. మరి నువ్వు మండుతూ ఉన్నావా? నేను కూడా మండుతున్నానుగా అండి. దేంతో మండుతున్నావు? కోపంతో మండిపోతావు. దేంతో? కోపంతో మండిపడతా ఉంటావు. నేను మండుతున్నాను కదయ్యా అంటే అసూయతో మండిపోతావు, ద్వేషంతో మండిపోతావు. ఈ రోజున నువ్వు మండవలసింది ఆత్మీయుడిగా ప్రేమ జ్వాల నీలో ప్రకాశించేదిగా ఉండాలి. ఆమేన్. ప్రేమ జ్వాల కనపడాలి. ఆ ప్రేమ జ్వాలకు అనేకులు ఆకర్షితులవుతారు. ఏమవుతారండి? చెప్పండి. ఆకర్షితులవుతారు. మరి నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడా? మందిరానికి వస్తున్నావు, అందరిలాగానే వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు.
నీలో పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉన్నప్పుడు నువ్వు మండుతూ ఉంటావు. అందరిలాగా నువ్వు కనపడవు. సంఘంలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, అందరి ఎడల ప్రేమ, అందరి ఎడల కనికరం, అందరి ఎడల దయ, అందరినీ ఓర్చుకుంటావు, అందరినీ సహిస్తావు. అందరి మీద ఏముండదు తెలుసా? మనసులో అపరాధ భావం ఉండదు. ఏ భావం? ఇతరులతో అమర్యాదగా నడుచుకో, అమర్యాదగా నడుచుకో. ప్రేమ జ్వాల మండుతూ ఉంటుంది. అలా మండుతూ ఉండగలిగితే అనేకులను నువ్వు ఆకర్షించగలుగుతావు. ఇంకో మాట చెప్పనా? అగ్ని గురించి ఇంకొక మాట చెప్పనా? పరిశుద్ధ ఆత్మ అగ్ని మొదటిదైతే రెండవ అగ్ని ఏంటో తెలుసా? అగ్ని దేన్ని చూస్తుందో తెలుసా? పరీక్షను చూయిస్తుంది. ఏం చూయిస్తుంది? పరీక్షను చూయిస్తా ఉంది. అంటే పేతురు భక్తుడు అంటాడు, అగ్ని లాంటి శోధనలు. ఏ శోధనలు అండి? అగ్ని లాంటి శోధనలు నీ మీదకి వచ్చినా కూడా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? దేనికి భయపడవు, దేనికి కృంగిపోవు, దేనికి నువ్వు కలవరం చెందవు. నువ్వు దేవుని కలిగి ఉన్నావు కాబట్టి ఈ శోధనలు నన్నేమీ చేయవు అని, అగ్ని లాంటి ఈ శ్రమలు నన్నేమీ చేయవు అని నువ్వు సంతోషించేవాడుగా ఉంటావు, దేవుని స్తుతించేవాడుగా ఉంటావు. ఎలాగో చెప్పనా? యోబు యొక్క జీవితంలో ఒకే రోజున యావదాస్తిని కోల్పోయాడు. యోబు యొక్క జీవితంలో 10 మంది పిల్లల్ని కోల్పోయాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను. పోయినందుకు బాధపడ్డా? మాట్లాడండి. ఆయన జీవితంలో నష్టం కలిగినందుకు బాధపడ్డా? నువ్వు అలా బాధపడకుండా సంతోషించేవాడుగా ఉంటే, వీళ్ళేంట్రా వింతగా ఉన్నారు, ఇంత శ్రమ ఎదురైనా, ఇంత శోధన అయినా, తాళలేనటువంటి శ్రమలు వీళ్ళు ఇలా ఉన్నా కానీ ఈ శ్రమంలో వారు సంతోషించగలుగుతున్నారు. ఈ శ్రమంలో అగ్ని లాంటి శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుని ప్రేమను, దేవుని కృపను నువ్వు తలస్తూ దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. నువ్వు అలా ఉంటావా? అలా ఉండగలిగితే అనేకులు ప్రభు యొద్దకు రాగలుగుతారు. అరే నిజమేరా, ఇంత శ్రమ వచ్చినా మీరు సంతోషంగా ఉన్నారు, ఎంత శోధన వచ్చినా వీరి కుటుంబంలో సంతోషంగా ఉన్నారు. వీళ్ళ ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత నెమ్మదిచ్చాడో, ఎంత సమాధానం ఇచ్చాడో, ఎంత వారి జీవితంలో సమృద్ధినిచ్చాడో అని అనేకులు దేవుని యొద్దకు రాగలుగుతారు. ఆమేన్. మరి నీ జీవితంలో ఏం జరుగుతుంది? చిన్న శ్రమ వస్తే కృంగిపోతావు. చిన్న శ్రమ వస్తే నీ జీవితంలో లేనిపోయిన మాటలు మాట్లాడతావు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడతావు. దేవుడు చూస్తున్నాడంటావా? దేవుడు చూడకుండానే ఉంటాడా? దేవుడు చూడకుండానే ఉంటాడా? ఆయన భవిష్యత్తు జ్ఞానం ఎరిగినవాడు. నువ్వు ఈ రోజు చూస్తావు జరిగేది, ఆయన ఎప్పుడో నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకి ముందే తెలుసు. నా జీవితంలో ఏం జరుగుతుందో, నాకు ఎప్పుడు రోగం అవుతుందో, నా సావు ఎప్పుడు, నా యొక్క ముగింపు ఎప్పుడో ఆయనకి ముందే తెలుసు. ఆమేన్. కానీ మనకెప్పుడు తెలుస్తుంది అంటే అప్పుడే. దేవుడు చూస్తున్నాడా అని మనం అనుకుంటాం. అలా అనకూడదు. యోబు అలా అన్నాడా? నోటితో కూడా పాపం చేయలేదు. దీంతో నోటితో కూడా పాపం చేయలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? అగ్ని లాంటి శ్రమలు సహించిన యోబుకి 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ శ్రమను ఆయన స్తుతించాడు కాబట్టి నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని దేవుడు ఏం చేశాడు తెలుసా? 2 ఆయన్ని ఆశీర్వదించిన వాడుగా. ఎలా? మనల్ని ఆశీర్వదించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? చిన్న శోధన వస్తే, చిన్న శ్రమ వస్తే మనం నోటికొచ్చిన మాటలు మాట్లాడతాం. దేవుడు అసలు మమ్మల్ని చూస్తున్నాడంటావా? మా కుటుంబం మీద దృష్టి ఉంచాడంటావా? ఆయన మాకు తోడుగా ఉన్నాడంటావా? మాతో వస్తున్నాడంటావా? దేవుని పిల్లలమైన మనం అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఉంటే అనేకులు ఆకర్షించబడతారు. ఇంకో ఉదాహరణ చెప్పనా? పౌలు శీలలు
పౌలు శీలలు బంధించబడి కొరడాలతో కొట్టబడి జైల్లో పెడితే వారు ఏం చేశారో తెలుసా? అర్ధరాత్రి వేళ శరీరం నిండా గాయాలు, రక్తం స్రవిస్తుంది. కానీ వారు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి స్తుతించారు. ఏం చేశారండి? అయ్యా, నీ నామం నిమిత్తం చిన్న శ్రమపడి భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. ఈ తనువందు మేము కూడా నీతో కూడా శ్రమల్లో భాగస్థులమయ్యే కృప మాకు అనుగ్రహించారయ్యా అంటూ దేవుని స్తుతిస్తే జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ వాళ్ళని వింతగా చూశారు. ఎలాగండి? వింతగా చూశారు. వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే అర్ధరాత్రి వేళ సరసాల పునాదులు బద్దలైపోయినాయి. ఏమైపోయినాయి? సరసాల పునాదులు బద్దలైపోయినాయి. పారిపోయారా? మాట్లాడరా? సరసాల్లో ఉన్న వారందరూ పారిపోయారా? పారిపోలా. పౌలు శీల దగ్గరకు వచ్చారు. ఎక్కడికి? పౌలు శీల దగ్గరకు వచ్చి పౌలు శీలలు చెప్పిన వాక్యాన్ని విని వాళ్ళందరూ కూడా పట్టబడిన వారుగా ఉన్నారు. ఆమేన్. మరి నీ జీవితంలో ఎప్పుడైతే ఆకర్షించబడి ఆ మండుతున్న పొద దగ్గరకు వచ్చాడో, మోషే యొక్క జీవితంలో ఏం జరిగిందో తెలుసా? తన చేయవలసిన పని ఏంటో, తన యొక్క దేవుని సంకల్పం ఏంటో, తన ఎడల తన యొక్క జీవితంలో దేవుని సంకల్పం ఏంటో ఆ పొదలో నుండి తెలుసుకోగలిగాడు. ఆమేన్. ఆ పొద దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పొదలో నుండి దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని విని దేవుని సంకల్పాలని మర్చిపోయి, సంకల్పాలను విడిచిపెట్టేసి స్వచిత్తాన్ని జరిగిస్తున్న తన జీవితంలో దేవుని సంకల్పం ఏంటో గుర్తించి మరలా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఐగుప్తుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తుకి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ కొరకు దేవుడు ఒక సాధనంగా వాడుకుంటానని తన సంకల్పం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు విమోచకుడుగా ఉండాలని. నీవు విమోచకుడు అయ్యా, ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచకుడు అయ్యా, ఆ సంగతి మర్చిపోయి నువ్వు గొర్రెలు కాసుకుంటున్నావయ్యా అని దేవుడు తన సంకల్పాన్ని గుర్తు చేసి ఆ సంకల్పాల దిశగా నడిపించిన వాడగా ఉన్నాడు. ఈ రోజున నువ్వు దేవుని ప్రేమను కనుపరిస్తే, ఈ రోజున శోధనలు నువ్వు సహించగలిగితే అనేక మంది దేవుని మందిరానికి వస్తారు. వారి జీవితాల పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పాలు ఏంటో వారు గుర్తించగలుగుతారు. అప్పుడు వారు రక్షణ పొంది దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటారు. మరి నువ్వు ప్రకాశించేవాడుగా, మండుతున్నవాడుగా ఉన్నావా? మండుతున్న పొదలాగా ఉన్నావా? అన్ని పొదల్లాగానే మందిరానికి వచ్చానా, వెళ్ళిపోయానా, మందిరానికి వచ్చానా, వెళ్ళిపోయానా. మందిరంలో వేలాది మంది విశ్వాసాలు ఉండొచ్చు, వందల మంది విశ్వాసాలు ఉండొచ్చు, 10 మంది విశ్వాసాలు ఉండొచ్చు. కానీ ఆ 10 మందిలో నీవు ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకంగా ఉండాలి. ఎలా? మండుతున్న పొదలాగా. హోరేబులో ఎన్నో పొదలు ఉన్నాయి, కానీ మండుతున్న పొదే మోషేని ఆకర్షించగలిగింది. ఈ రోజున లోక సంబంధమైన వ్యక్తుల్ని దేవుని సన్నిధికి మనం నడిపించాలి అంటే మన మీద దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి దిగి రావాలి. ఆ అభిషేకం ఉన్నప్పుడు ప్రేమ జ్వాల నీ మీద కనపడుతుంది. ఆమేన్. నీ జీవితంలో ప్రేమ జ్వాల కలిగిన వాడగా ఉంటావు, ప్రేమ కలిగిన వాడగా ఉంటావు. ఆ ప్రేమను, క్రీస్తు ప్రేమను నీ జీవితంలో కనుపరచగలిగితే అనేకులు దేవుని మందిరానికి వస్తారు, వారు రక్షణ పొందుతారు, దేవుని చిత్తాన్ని కనుగొని ఆ దిశగా అడుగులు వేయగలుగుతారు. మరి ఇప్పుడైనా నీవు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేస్తావా? అందరిలాగా నేను ఉండకూడదయ్యా, ప్రేమను కనుపరచాలయ్యా, అందరిలాగా నేను సనగకూడదయ్యా, నా జీవితంలో సహించి స్తుతించే అనుభవానికి నన్ను నడిపించేయ్యా అని ప్రార్థన చేస్తావా? ఉన్న చోటున మోకరించు, ఉన్న చోటున